సెన్సెక్స్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిన తర్వాత వీక్లీలో ఒక హాల్ట్ క్యాండిల్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ వీక్ ఏం జరగొచ్చో చూద్దాం. 82,000ని రీటెస్ట్ చేసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది రావచ్చు. 82,000 దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే 80,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఫార్మ్ అవుతుందో చూసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకొని ట్రేడ్ చేయాలి. మండే సెన్సెక్స్ విషయానికొస్తే 83,500 ఇది మేజర్ లెవెల్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన రీటెస్ట్ తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చిన రీటెస్ట్ తర్వాత మనం ప్రైస్ యాక్షన్ చూడాలి. నిఫ్టీ విషయానికొస్తే 25,180 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. నిఫ్టీ వీక్లీలో సేమ్ హాల్ట్ క్యాండిల్ అయితే ఇచ్చింది. మండే మేజర్ లెవెల్ 25,450 ఇక్కడ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ దగ్గర రీటెస్ట్ దగ్గర చూడాలి.